టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి చిక్కాడా అంటే ప్రస్తుతం వాతావరణం చూస్తే అలా అనిపిస్తోంది. నేనేంట్రా ఇలా దొరికిపోయాను. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం లడ్డూ విషయంలో మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టుకు చేరడం, సుప్రీంకోర్టులో చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పుగా మాట్లాడారనే విషయం తేటతెల్లం కావడం, ఈ కేసు కేవలం లడ్డూ గురించి మాట్లాడిన అంశానికి మాత్రమే పరిమితం కాకుండా మత కలహాలు రెచ్చగొట్టేలా ప్లాన్డ్ గా మత కలహాలు రెచ్చగొట్టడం కోసం ఇవి మాటలు మాట్లాడారు అంటూ సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉండడం, నేనేంట్రా ఇలా దొరికిపోయాను. సో ఆ కోణంలో విచారణ జరిగితే ఈ కేసు మరింత క్లిష్టంగా మారే పరిస్థితులు ఉండడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. 2014 నుంచి 19 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు ఓటుకు నోటు కేసు అనేది ఆయన మోదీ ముందు సాగిల పడేలా చేసింది. మోడీ ముందు మొహం ఎత్తుకోలేని ఒక పరిస్థితికి కారణమైంది. మోదీ అపాయింట్మెంట్ అడిగి నన్ను రక్షించండి అని అడగాల్సిన పరిస్థితిని ఆయనకు కల్పించింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నా జుట్టుని మోదీ చేతిలో పెట్టినట్టయింది, కేంద్రం చేతిలో పెట్టినట్లయింది. సో తాజాగా మరొకసారి లడ్డూ అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జుట్టును మరోసారి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినట్లు అవుతుంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించే పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కొంచెం తోక జాడించే పరిస్థితి ఉన్నా కేంద్రం కంట్రోల్ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు గతంలో ఆయన పైన సిఐడి కేసులు ఉన్నాయి. సో ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అప్పటి కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికో ఆ కేసులకు సంబంధించిన అంశంలో ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అవి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. సో తనకు తెలియకుండా మరోసారి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ చేతిలో తన జుట్టుని చంద్రబాబు నాయుడు గారు పెట్టేశారు.